మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి, ప్రభువుని మహింపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. అలాగనే ఈ రోజున ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనల్లో ఈ దినాన మీతో కలిసి ఈ విధంగా ఏకీభవించి దేవుని ఆరాధించడానికి, మీతో కలిసి ఈ విధంగా సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ఈ రోజున మరి డాడీ యొక్క జన్మదినం కూడా దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి తన ఉన్నతమైన కృపలో ప్రభు భద్రపరిచి ఈ యొక్క 67వ సంవత్సరాన దేవుడు తన ఉన్నతమైన కృపలో ప్రభు భద్రపరిచినందుకు నేనంతో దేవుని స్తుతిస్తున్నాను. నాకు 67 అన్న గుర్తులేదు, నేను ఇంకా 60లోనే ఉన్నారు, ఎందుకంటే అంత పెద్దగా కనపడరు మా డాడీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడు చూపిన కృప, అందును బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అంటే 67 సంవత్సరాలు వచ్చిన అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తిలాగా కనపడ్డు. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మా నాన్నగారికి, తండ్రి గారికి దేవుడు అనుగ్రహిస్తూ, ప్రభు ఆయన చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అంతేకాదు మరి మా మమ్మీ ఇంకొక విషయాన్ని కూడా నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. మరి దైవజనులు మరి వెస్లీ అంటే తమ్ముడు దేవుని సేవకు ప్రతిష్ఠించుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ రోజే అంటే డాడీ బర్త్డే రోజే మమ్మీకి రిజైన్కు సంబంధించిన విషయాలన్నీ ఇచ్చి తెలియజేసి దేవుని సేవకు వస్తున్న తీర్మానాన్ని తెలియజేసిన రోజును కూడా మరి దానిని బట్టి కూడా నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దగ్గరగా దేవునికి మహిమ చెల్లించుదాం, హల్లెలూయా. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు దేవుడు అద్భుత రీతిగా సమకూర్చి ప్రభు జరిగిస్తారు మనందరి జీవితాల్లో. ప్రాముఖ్యంగా ఈ జన్మదినాన లేక మరి ఈ విధమైనటువంటి ప్రత్యేక దినాన, ప్రత్యేకంగా దేవుడు ఏర్పరిచినటువంటి దినాన దేవుని వాక్యంలో నేను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ, అలాగనే బహుశా ఈ కార్యక్రమంలో లైవ్లో వీక్షిస్తున్న వారు కానీ ఆయా స్థలాల్లో ఉండి చూస్తున్న వారి అందరినీ కూడా ఉద్దేశించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సహజంగా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడికి మొదటి జన్మదినం జరిగింది అనుకోండి, ఫస్ట్ బర్త్డే లేకపోతే సెకండ్ బర్త్డేనో, ఇలాగా ఒక 4-5 సంవత్సరాల వయసులో పుట్టినరోజు జరుగుతున్నప్పుడు పుట్టినరోజుకు చక్కటి ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజున దేవుని సేవకులు వాక్యం ఆ పిల్లోడికి చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఆ పిల్లవాడు చాలా చిన్న పిల్లోడు కనుక ఆ వాక్యం ఎవరికి చెప్తారండి? చెప్పండి, ఎవరికి చెప్తారు? తల్లిదండ్రులకు చెప్తారు, అంతే కదండి. తల్లిదండ్రులకు చెప్తారు, వచ్చిన వాళ్ళని ఉద్దేశించి చెప్తారు. సో ఈ రోజున అట్లాగే మా నాన్నగారి జన్మదినాన నేను దేవుని వాక్యంలో నుంచి మా నాన్నగారికి ఏదో చెప్పడానికి అర్హుడిని కాదు. కాబట్టి ఈ పుట్టినరోజున మీకు నాకు మనందరికీ అవసరమైన కొన్ని మాటలు, ఒక 3 తలంపులు దేవుని వాక్యంలో నుంచి నేను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? రైట్. సో మనకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారికి వారి బర్త్డేస్కో, వారికి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పోతే మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు, అనుభవజ్ఞులు అయిన వారి మధ్యలో మనం నిలబడి వారికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో, వాళ్ళ జన్మదినం కావచ్చు, ఇంకా ఇలాంటి సందర్భాల్లో మరి మనకందరికీ అవసరమైన మాటలు వాక్యంలో నుంచి వాటిని పురస్కరించుకొని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదని, అది గౌరవం అని నేను భావిస్తున్నాను. అందుకనే ఈ రోజున దేవుని వాక్యంలో నుండి ఒక 2-3 తలంపులు వాక్యంలో నుండి నేను మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. మొదటిది బైబిల్ గ్రంథంలో 139వ కీర్తన. సో ఇది నాకు, మీకు, మనందరికీ కూడా దేవుని వాక్యంలో నుండి అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది 139వ కీర్తనను మనం చదువుతున్నప్పుడు అందులో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తన 13వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరందరూ చూడాలని మనవి చేస్తున్నాను. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.
అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. భక్తుడైన దావీదు ఈ కీర్తనలో ఉన్న మాటలు రాస్తూ ఉన్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమై ఉన్నాయండి? ఏమయ్యా? లిఖితములాయను. 17వ వచనాన్ని చూడండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. 18 కూడా చదువుదాం. వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే యొద్దును. భక్తుడు దావీదు ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు దేవుని చిత్తాన్ని, దేవుని హృదయాన్ని బహుగా ఎరిగినటువంటి వ్యక్తి. ఈ దావీదు జీవితాన్ని తాను ఈ 139వ కీర్తనలో మొదటిగా తాను అంటున్న మాట ఏంటంటే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 14వ వచనము 2వ భాగంలో భక్తుడు దావీదు అంటాడు, నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నేను నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎందుకు నేను నీకు థ్యాంక్స్ అనే మాట కంటే చాలా గొప్పది గ్రాటిట్యూడ్ అంటాం. అంటే దేవుని ఎడల ఒక గొప్ప కృతజ్ఞత. భక్తుడైన దావీదు తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేకపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులు, ప్రభు మన ఎడల చూపిన కృప, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాటి విషయంలో మనము దేవునికి వందనస్తులమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ చదవబడిన వాక్య భాగంలో రాయబడుతుంది. భక్తుడు అంటాడు, దేవా నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు, నీవు నన్ను కలుగ చేసిన విధం చూడగా నాకేం కలుగుతుంది? భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఎంత అద్భుత రీతిగా నీవు నన్ను కలుగజేశావు, నన్ను పుట్టించావు, నన్ను నిర్మించావు. నేను నా తల్లి గర్భమున పిండముగా ఉన్నప్పుడు, ఇంకా నేను కనులు తెరుచుకోక మునిపే, బహుశా ఇంకా నేను నా తల్లి గర్భమందు నేను ఒక చిన్న విత్తనంగా కూడా పడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. అది మొదలుకొని దాదాపు నేను ఒక వ్యక్తిగా భూమి మీద జన్మించేంత వరకు కూడా నీవు నన్ను నిర్మించిన విధం, నీవు నా జీవితాన్ని, నా భౌతిక దేహము యొక్క వ్యవస్థను కానీ నన్ను కానీ నీవు నన్ను నిర్మించిన విధాన్ని నేను ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవా నీవెంత గొప్ప నిర్మాణకుడవు, నీవెంత అద్భుతమైన సృష్టికర్తవు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భమందు నేను రూపించబడినది మొదలుకొని నేటి వరకు నీవు నా జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి, నేటి వరకు నీవు నా జీవితాల్లో చూపిన కృప అంతటిని బట్టి, నేటి వరకు నీవు నా జీవితంలో నీవు చేయించిన ప్రతి కార్యములను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్కసారి మనం సహజంగా అలా కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉంటూ మన జీవితాన్ని ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము. ప్రాముఖ్యంగా ఈ సంవత్సరంను మీరు చూస్తే, ముఖ్యంగా ఈ 2020వ సంవత్సరంలో మనం ఒక్కసారి వెనకకు తిరిగి చూస్తే, వీళ్ళు చచ్చిపోతారా అనుకున్న వాళ్ళు, అసలు అంటే వీళ్ళు అప్పుడే చనిపోయారా అనుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అరే వీళ్ళ మరణించారు అనుకున్న వాళ్ళు ఎంతోమంది మరణించారు. మంచి ఆరోగ్యవంతులు ఎంతోమంది వారు ఈ రోజున లేరు. బాగా ధనమున్న వాళ్ళు కూడా ఈ రోజున చాలామంది భూమి మీద లేరు. చుట్టూ 10 మంది వైద్యుల్ని కలిగి 100 మంది వైద్యులను పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున భూమి మీద సజీవులుగా లేరు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. ప్రపంచాన్ని అంతటినీ భయపెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి భయంకరమైన వైరస్ కావచ్చు,
లేక వేరే వేరే అనారోగ్యాలు కావచ్చు, వేరే వేరే సమస్యలు కావచ్చు, వేరే వేరే స్థితిగతులు కావచ్చు. ఈనాడు ప్రపంచం అంతట్లో అరే వీళ్ళు అప్పుడే మరణించారా అని మనం కొంతమందిని గురించి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో దినాల నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజున ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఇక్కడ ఉంటున్న మనము కానీ, మనకు సంబంధించిన వాళ్ళు అనేక మంది వారు ఇంకా సజీవులుగా ఉండి వారు అనేక అనారోగ్యాలు బలహీనతలను జయిస్తూ ఈ రోజున వారు సజీవులుగా ఉన్నారు అంటే అది దేవుని కృప తప్ప మన గొప్పతనం ఏమాత్రమో కాదు. నేనేదో గొప్పవాణ్ణి, నేనేదో గొప్పదాన్ని, నాకెందుకు వస్తాయి బలహీనతలు అనే గర్వానికి మన జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలో తావు లేదు. మనకన్నా బలము కలిగిన వాళ్ళు, మనకన్నా చిన్న వయసు కలిగిన వాళ్ళు, మనకన్నా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. ఎన్నడూ లేనన్ని మరణాలు గత సంవత్సరాల్లో జరిగాయి. కానీ ఈ రోజున నీవు నేను ఈ దినాన మనం సజీవులంగా ఉన్నాము అంటే అందులో వెంట్రుక వాసి గొప్పతనమైన నాది కానీ నీది కానీ లేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అది కేవలము దేవుని కృప తప్ప వేరొకటి కాదు అన్నటువంటి గ్రహింపు నీకు నాకు ఉండాలి. ఆ గ్రహింపు మనకు ఉండినప్పుడు మనం దేవుని స్తుతించకుండా ఉండలేం. ఆ గ్రహింపు మనకు ఉన్నప్పుడు దేవుని మనం మహిమపరచకుండా ఉండలేం. ఆ గ్రహింపు లేకుండా నీ వైపు నీవు నీ బలాన్ని, నీ శక్తినో, నీ సామర్థ్యాన్ని చూసుకుంటూ ఉంటే మనం దేవుని స్తుతించలేం. దావీదు చాలా బలము కలిగిన వాడు, దావీదు చాలా విజయాలు సంపాదించినవాడు, దావీదు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించినవాడు, దావీదు ఎంతోమంది బలాఢ్యులను జయించినవాడు. కానీ ఎన్నడూ కూడా దావీదు తన బలమును బట్టి కానీ, తన అధికారమును బట్టి కానీ, తన శక్తి సామర్థ్యాలను బట్టి కానీ గర్వించలేదు. కానీ కేవలం దేవుని కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందరూ స్తోత్రం చెబుదాం ఒకసారి దేవునికి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఈ దినాన దేవునికి మనము సజీవులముగా ఉండడమే ఒక గొప్ప సాక్ష్యం. మనం సజీవులంగా ఉండడాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును నీవు దయాకిరీటమును నీవు ధరింపచేసి ఉన్నావు. 65వ కీర్తన. ఈరోజు నేనేదో కొత్త మర్మాలు ఏం చెప్పను, మీకు వాక్యంలో ఉన్న కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. 65వ కీర్తనలో ఒక విషయాన్ని మనం చూస్తే 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరము నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సంవత్సరము అంతా కూడా ఒకసారి, ఈ మాటకు అసలైనటువంటి సరి అయినటువంటి అర్థం ఏంటి అంటే, దేవుడు గత సంవత్సరం అంతా తన దయతో మనలను కాపాడాడు. గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు తన దయతో మనల్ని కాపాడాడు. ఆల్మోస్ట్ 2020వ సంవత్సరం అక్టోబర్ నెల వస్తుంది. ఇంకో 2-3 రోజులైతే నవంబర్లోనికి వెళ్ళిపోతాం. 2020వ సంవత్సరం కూడా మనం ముగింపులోనికి వచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మన కళ్ళ ముందు అలా గడిచిపోయింది అంతే. చాలా చిత్రంగా ఈ సంవత్సరం అంతా మన ఎదుట మన వెనుక గడిచిపోయింది. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుడు సంవత్సరం అంతటిలో కూడా తన దయను మన మీద ఉంచి ఆయన మనలను కాపాడాడు. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపచేశాడు అంటే సంవత్సరానికి దయ చూపటం కాదు, నా జీవితంలో ఉన్న సంవత్సరం అంతటిలో దేవుడు తన దయ చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమవుతుందండి? నీ జీవితంలో ఉన్న సంవత్సరాలన్నిటి మీద నీవు కాపాడబడుతూ సజీవునిగా ఈ రోజున నీవు నేను ఉన్నాము అంటే దానంతటికి గల కారణం ఏంటంటే దేవుని దయ మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మాత్రమే. దేవుని కృప, దేవుని దయ. ఒకసారి మనం వెనుకకు తిరిగి చూసుకుంటే దేవుని దయ తప్ప, దేవుని కృప తప్ప మనము కాపాడబడడానికి వేరొక కారణం ఏదీ లేదు. దేవుని కృప వలన మాత్రమే దేవుడు మన జీవితాలలో చూపుతూ ఈ దినాన నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంగతిని దావీదు బాగుగా ఎరుగును. ఈ సంగతి దావీదుకు బాగా తెలుసు. ఆయన కృప తప్ప వేరొకటి కాదు, ఆయన మంచితనం తప్ప వేరొకటి కాదు.
ఆయన దయ తప్ప వేరొకటి కాదు. కాబట్టి నా సంవత్సరాలన్నిటి మీద దేవుడు తన దయను ఉంచి ఆ కిరీటం నా మీద ఉంచాడు. కిరీటం అనేది అది ఒక పవర్కి, అది ఒక డిగ్నిటీకి సాదృశ్యం. అంటే ఒక శక్తికి, ఒక స్థాయికి, ఒక ఐడెంటిటీకి సాదృశ్యం క్రౌన్ అనేది, కిరీటము అనేది. నా శక్తి, అలాగనే నాకున్నటువంటి శక్తి కానీ, లేకపోతే నా పట్ల దేవుడు చూపిన ఆ గత దినాలన్నిట్లలో దేవుడు చేసిన కార్యాలన్నిటికీ కారణం ఏంటి అంటే ఆయన దయ అనే కిరీటాన్ని నా సంవత్సరాలన్నిటి మీద దేవుడు ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను మన జీవితాల్లో మన గత సంవత్సరాలన్నిటి మీద దేవుడు దయను కిరీటంగా ఉంచి మన జీవితాల పట్ల తన కృప చూపుతూ వచ్చాడు. అందుకనే మీరు ఎలా ఉన్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలంటే, ఏదో మీ దయను బట్టి బాగున్నామండి అని చెప్పకూడదు. ఇట్లా చెప్తారు కొంతమంది. ఏ మనిషిని దయను బట్టి ఇంకొక మనుషుడు బాగుండడు. నీవు నేను బాగుండాలంటే ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలి. కొంతమంది వెటకారంగానో, కొంతమంది ఏదో తెలివిగల వాళ్ళలాగానో అవతల వాళ్ళని మెప్పించడానికో, ఎలా ఉన్నారమ్మా అంటే, లేకపోతే ఎలా ఉన్నారయ్యా అంటే, మీ దయను బట్టి బాగున్నామండి, అదొక పిచ్చి మాట. మనుషుల దయను బట్టి కాదు. నీవు నేను ఎప్పుడైనా చెప్పాల్సిన జవాబు ఏంటంటే, ఎవరు అడిగినా, అన్యుడు అడిగినా, దేవుని బిడ్డ అడిగినా, ఎవరు అడిగినా చెప్పాల్సిన మాట, దేవుని దయను బట్టి నేను ఎలా ఉన్నానో బాగున్నాను. ఎందుకంటే ఆయన మన సంవత్సరముల మీద దయను కిరీటముగా దేవుడు ధరింపజేశాడు. దావీదు తన జీవితంలో బాగుగా ఎరిగి ఉన్నాడు. తన జీవితాల్లో దేవుని కృపను, దేవుని దయను బహుగా ఎరిగినవాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చూస్తే భక్తుడైన దావీదు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని కృపను, దేవుని దయను ఎరిగినటువంటి వాడు. అందుకని బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆయన చేసిన మేలులను మనం ఎన్నడూ కూడా మరువకూడదు అని రాయబడుతుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో సంతోషం సంపూర్ణం అవ్వాలి అంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను వినండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి దేవాలయం దగ్గరికి మీరు వెళ్ళండి, యాజకునికి చూయించుకోండి, మీరు స్వస్థపడతారని ప్రభు చెప్పాడు. ఈ 10 మంది వెళ్తా ఉండగానే బాగుపడ్డారు. ఈ 10 మంది వెళ్ళి బాగుపడిన తర్వాత కృతజ్ఞత కలిగి వెనక్కి తిరిగి వచ్చింది ఎంతమంది అండి? ఒక్కడే. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి యొక్క సంతోషం మాత్రమే ఇట్ విల్ బి కంప్లీటెడ్, సంపూర్ణం అవుతుంది. ఎందుకు ఆ వ్యక్తి సంతోషం సంపూర్ణం అవుతుంది అంటే ఆ వ్యక్తి కృతజ్ఞత గలవాడే ప్రభు దగ్గరకు వచ్చాడు. మిగతా బాగుపడిన వారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి మనము దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించాలి. నన్ను నేను గణపరుచుకోకూడదు, నిన్ను నీవు గణపరుచుకోకూడదు. దేవునిని మాత్రమే మనం గణపరుస్తూ ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనం ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన సంతోషము సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి అన్ని సమయాలలో బైబిల్లో రాయబడుతుంది, దేవునికి మనము ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఇటలీ దేశంలో ఈ ఆరంభ దినాల్లో ఈ వైరస్ వ్యాపించినప్పుడు చాలామంది, అప్పుడున్నంత తీవ్రత ఇప్పుడు లేదు కానీ ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది వినుంటారు, వాట్సాప్లో ఒక వ్యక్తిని గురించి చాలా వైరల్ అయింది. ఏంటదంటే ఒక ఆయన 93 సంవత్సరాలు ఎంతో వయసు కలిగిన ఆయనకి ఆ కరోనా వైరస్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత ఆయన వైద్యం తీసుకుంటున్నాడు. ఒక రోజున పెద్ద వయసు కదా, పెద్ద వయసు ఉండడం వల్ల బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ఇటలీలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయనకి ఆయాసం వచ్చి ఊపిరాడకపోతే వెంటనే ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. మొత్తానికి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చక్కగా కోలుకున్నాడు. బయటకు వచ్చి ఆయన ఇంత బిల్లు అయింది అని చెప్పి హాస్పిటల్లో బిల్లు రాస్తుంటే దేనికి ఎంత అయిందో చూస్తూ బోర్న ఏడవటం మొదలుపెట్టాడంట. బోర్న ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? బిల్లు ఎక్కువైంది అని ఏడుస్తున్నావా? పర్వాలేదులే, నువ్వు ఒకవేళ కట్టలేకపోతే పర్వాలేదు, మేము ఏదో ఒక సడలింపిస్తామంటే ఆయన ఇంకా ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆ ఒక్క రోజున ఆక్సిజన్ పెట్టినందుకు ఎంత బిల్లో అక్కడ రాశాడు.
ఒక్క రోజున ఆక్సిజన్ పెట్టినందుకు ఎంత బిల్లు రాశారు? మామూలుగా అయితే ఒక 5,000 అనుకోండి, సుమారుగా 5,000 రూపాయలు రాశారు. అది డాలర్లలో ఉంది, అది మనకు చెప్తే అర్థం కాదు కనుక నేను ఇట్లా చెప్తున్నాను. 5,000 రూపాయలు రాశారు. అప్పుడు ఈయన 5,000 రూపాయలు చూసి బోర్ని ఏడవటం మొదలు పెట్టాడంట. వాళ్ళు అన్నారంట, పర్వాలేదులే తగ్గిద్దాంలే అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, నేను ఏడ్చేది బిల్లు కట్టలేకపోవటానికి కాదు, ఒక్క రోజున నేను గాలి పీల్చుకోవడానికి మీరు నాకు గాలి అందిస్తే 5,000 తీసుకుంటున్నారు. నేను 93 సంవత్సరాలు గాలి పీల్చుకుంటుంటే నేను దేవునికి ఎంత చెల్లించాలి అన్నాడంట. 93 సంవత్సరాల నుంచి నేను గాలి పీల్చుకోవడానికి దేవుడి శక్తినిస్తుంటే నేను దేవునికి ఇంకెంత రుణస్తున్నై ఉండాలి? నేను దేవునికి నేను ఎంత రుణస్తున్నై ఉండాలి? నా జీవితంలో దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఈ శ్వాస గాలి. ఆయన నాసిక రంధ్రములలో ఊదాడని రాయబడుతుంది. సో వాళ్ళందరూ నివ్వెరపోయారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మనం ఆలోచించాం, చాలా సునాయాసంగా దాటిచ్చేస్తాం. కానీ ఆ వృద్ధుడు గమనించి నేను ఎంత దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆ హాస్పిటల్లో అందరి ఎదుట ఏడ్చాడు. దేవునికి మన జీవితంలో ప్రతి అణువున దేవునికి మనము ఏం చెల్లించవలసిన వారమై ఉన్నామండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే 139వ కీర్తనలోనే 16వ వచనం నుంచి మనం చదివితే, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. 17వ వచనాన్ని చూడండి, బైబిల్ ఉన్న వారందరూ కూడా, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఈ భూమి మీద మన జీవితాలలో దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా మటుకు నేనైతే, నేను ఎవరో సంగతి చెప్పట్లేదు, కానీ నా మటుకు నేనైతే ఒకసారి నేను వెనక్కి తిరిగి నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు నేను ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నా జీవితం అంతా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుండై ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున నా నోట నుండి మాట వినపడుతుంది అంటే దానికి కారణం ఆయన కృపే. ఒకసారి నేను హాస్పిటల్లో నా గొంతులో సమస్య వచ్చిందన్నప్పుడు, ఆపరేషన్లోనికి వెళ్ళినప్పుడు నా స్వరపేటిక మీద చాలా పల్సటి వోకల్ కార్డు ఉంటుంది. దానికి సర్జరీ, దాని మీద కత్తి పడకూడదు. అది ఒకవేళ ఏమైనా అటు ఇటుగా కొంచెం డాక్టర్ల నిర్లక్ష్యం ఇంకేదైనా జరిగితే ఎప్పటికీ మోగవాడిని అయిపోయేటువంటి ప్రమాదం కూడా జరుగుతాయి. అలాంటి అవకాశం లేకపోలేదు. హాస్పిటల్లో సర్జరీ చేసిన తర్వాత దగ్గర చాలా వారాలు మాట రావద్దు, నువ్వు మాట్లాడకూడదు అన్నారు. నేను హాస్పిటల్లో నాకు సర్జరీ చేసేటప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ సర్జరీ అయిపోయిన తర్వాత నాకు ఒక భయం, సర్జరీ అయిపోయిన తర్వాత నేను మోగోడిగా మిగిలిపోతానా, మాట వస్తుందా అని భయం. ఆ టైంలో నాకు ఒక్కటే మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది, ఏంటంటే నువ్వు ఆపరేషన్ అయిపోయిన తర్వాత బాగా మాట్లాడతావంట అనే మాటలు, సర్జరీ అయిపోయిన తర్వాత సక్సెస్ అయింది తర్వాత నువ్వు మాట్లాడగలవంట అన్న మాటలు. నేను దగ్గర ఒక 20-25 రోజులు సర్జరీ అయిపోయిన తర్వాత నేను మా బాత్రూమ్ ఎదురుగానే బీరువా ఉంటుంది, దాని మీద అద్దం ఉంటుంది, బీరువాకు అద్దం ఉంటుంది, ఎవరు ఇంట్లో మాట్లాడొద్దు అన్నటువంటి ఇది ఉంది. నేను బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి అద్దం ముందు నిలబడి మొదటిసారి అన్ని రోజులు నా నోట నుండి మాట మాట్లాడటానికి రాదు. సో సర్జరీ ఆపరేషన్ చేశారు. నేను మొదటిసారి అద్దం ముందు నిలబడి అసలు నాకు మాట వస్తుందా రాదా, నేను మాట్లాడితే వినపడదా అని పరీక్షించుకోవాలని అనిపించి అద్దం ముందు నిలబడి, నేను పలుకుతే మొదటి మాట యేసయ్యా అనే పలకాలి అని చెప్పి అద్దం ముందు నిలబడి యేసయ్యా అంటుంటే గాలి తప్ప మాట రావట్లేదు, వినపడట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. కొంచెం ఎక్కడో మాట వినపడుతుంది, మిగతాదంతా ఒక మాట మాట్లాడితే అందులో 70% గాలే ఉంది, 30% మాత్రమే మాట వినపడింది. నేను మళ్ళీ వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఎవరికి చెప్పలేదు నేను ఆ సంగతి. ప్రభువా ఈ స్వరం నీవు నాకు ఇస్తే అది నీ దయ తప్ప డాక్టర్ల గొప్పతనం ఏమీ కాదు. ఈ స్వరం మళ్ళీ నీవు నాకు ఇస్తే నీ కొరకే వాడబడాలి తప్ప వేరొకటి కాదయ్యా. ఇలా ఒకసారి మీరు మీ జీవితాన్ని కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను నా జీవితాన్ని కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే, మన జీవితాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనము దేవునికి ఎంత రుణస్థులమో. నేను డాడీ విషయంలో కూడా నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఆలోచన చేసినప్పుడు నేను డాడీని బట్టి కూడా మమ్మీని బట్టి కూడా నేను చాలా దేవుని స్తుతించాను. ఎన్నోసార్లు ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు,
ఎన్నోసార్లు బలహీనతలు, ఎన్నోసార్లు అనారోగ్యాలు, ఎన్నోసార్లు ఆర్థిక సమస్యలు, ఎన్నోసార్లు చాలా కృంగుదలను కలిగించేటువంటి పరిస్థితులు, అవన్నీ కూడా తల్లిదండ్రులు సేవలో ఎన్ని ఎదుర్కొన్నారో నేను నా చిన్నప్పటి నుంచి నేను చూశాను. చాలా విషయాలు మాకు చెప్పలేదు. మాకు చెప్పకపోయినా మేము చూసినవి కొన్ని, మేము చూసిన వాటికంటే వారు తమ జీవితాల్లో దాటి వచ్చినవి ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ నేను చూసి ఈ రోజునున్న పరిస్థితులు నేను చూస్తున్నప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా తల్లిదండ్రుల పక్షంగా కూడా. దావీదు అంటున్నాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. నేను మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. రెండవ తలంపు అదేంటి అంటే, ఒక మనుషుడు తాను జీవించిన జీవితంలో అత్యంత శ్రేష్టమైన జీవితం ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్? ఒక మనుషుడు తాను జీవించిన జీవితంలో ఉత్తమమైన జీవితం ఏంటి? నేను ఒక 42 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఒక 40 సంవత్సరాలు నేను బ్రతుకుతే, ఇంకో కొన్ని దేవుడు దయ చూపినన్ని సంవత్సరాలు నేను జీవిస్తే, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, నీకు ఎంత వయసు ఉందో, ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత నీవు జీవించిన జీవితము ఉత్తమమైనదిగా, వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద నీవు జీవించిన ఉత్తమమైన జీవితం ఏంటి అనే పరిశీలనకు నేను తీసుకొని రాబడితే, ఏంటి మన జీవితాల్లో ఉత్తమమైన జీవితం? మంచి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ చక్కటి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇల్లు, స్థలాలు, ఆస్తులు సమకూర్చి అన్ని బాధ్యతలు తీరిపోయి కొంత కూడగట్టుకొని చక్కగా చచ్చిపోతే అది ఉత్తమమైన జీవితమా? ఆస్తులు, అంతస్తులు సంపాదించుకొని, లోకంలో ఏదో సంపాదించుకొని, ఏదో గొప్ప పేరు సంపాదించుకొని, ఈ వ్యక్తి భూమి మీద మంచి జీవితాన్ని జీవించాడు అని అనిపించుకునేది మంచి జీవితమా? ఈరోజున ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు వాక్యం నుంచి కొన్ని విషయాలు ఈ రెండవ తలంపులో చూపిస్తాను. మనుషుడు భూమి మీద జీవించిన జీవితాన్ని ఉత్తమమైన జీవితం, మంచి జీవితం అని ఏ జీవితాన్ని గురించి అంటాం? జీవించినంతకాలం చాలా అందంగానో, చాలా ఒక మంచి కుటుంబంగానో, లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, బాధ్యతలు నిర్వర్తిస్తేనో, ఇవన్నీ సెకండరీ థింగ్స్, ఇవన్నీ రెండవ విషయాలు. కానీ మానవుని జీవితంలో అత్యంత ఉత్తమమైన జీవితం ఏంటయ్యా అంటే, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మనుషుని జీవితంలో అత్యంత ఉత్తమమైన జీవితం ఏంటంటే, ఒక మనుషుడు పుట్టిన నాట నుండి తాను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళే అంతవరకు దేవుని చిత్త ప్రకారము జీవించిన జీవితమే ఈ భూమి మీద అత్యంత ఉత్తమమైన జీవితం. దైవజనులు భక్త్ సింగ్ గారు, ఆయన ఒక రోజు అడిగారంట, ఒక ఆయన వచ్చి, అయ్యా భూమి మీద మంచి జీవితం అంటే ఏది అంటే, టు నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే అర్థమైందండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, దేవుని చిత్త ప్రకారము మనుషుడు బ్రతకటమే ఈ భూమి మీద అత్యంత ఉత్తమమైన జీవితం. పెద్ద పేరు సంపాదించుకుంటే ఉత్తమమైన జీవితం అని మనం అనుకుంటాం. అబ్బో ఎంత పేరండి, అబ్బో ఎంత ధనం అండి, అమ్మో ఎంత ఆస్తి అండి, అమ్మో ఎంత గొప్ప కుటుంబం అండి అని మనం అనుకుంటాం. కానీ రేపటి దినాన దేవుడు వచ్చి అయ్యో అంటాడు. మనం అబ్బో అనుకున్నవన్నీ రేపటి దినాన దేవుడు వచ్చి అయ్యో అని అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? రేపటి దినాన దేవుడు అయ్యో అనే ఏయో తెలుసా? నీవు అబ్బో అని మిడిసిపోతావు చూసావా, నేను అమ్మో అనుకొని ఆశ్చర్యపోతాను చూసావా? ఈ లోకంలో ఉండే డంబాలు ఇవన్నీ మనం చాలా గొప్పగా ఎంచుకొని అదే గొప్ప బ్రతుకు అని అనుకుంటాం మనం. కానీ రేపటి దినాన దేవుడు వచ్చినప్పుడు అయ్యో అని అనాల్సి వస్తుందేమో. కాబట్టి ఈ భూమి మీద మనుషుడు జీవించిన జీవితంలో అత్యంత శ్రేష్టమైన జీవితం ఏంటి? అత్యంత శ్రేష్టమైన జీవితం ఏంటి? దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని చిత్త ప్రకారం జీవించుట, అంతే. మిగతా అన్నీ వెనకాల వస్తాయి, అది తర్వాత మాట. దానికోసం మన దృష్టి కాదు. భూమి మీద మానవుడు జీవించే అత్యంత ఉన్నతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం ఏంటంటే, దేవుని ఉద్దేశాన్ని నీవు తెలుసుకోవడం, దేవుని తలంపులు. 139వ కీర్తనలో దావీదు అన్నట్టుగా, దేవా నీ తలంపులు నా పట్ల ఎంత ప్రియమైనవి, నా ఎడల నీకున్న తలంపులు ఎంత విస్తారమైనవి,
నా జీవితాన్ని అంతటినీ నీవు ముందే రాసి ఉంచావు. దేవుడు రాసి ఉంచిన జీవితాన్ని నీవు ఎరుగకుండా నీ జీవితాన్ని నీవు జీవించడానికి ప్రయత్నం చేసి లోకం వెనకాల పరిగెత్తి దేవుణ్ణి కోల్పోతే అదేమి జీవితం అంటాడు దేవుడు రేపొద్దున. లోకం వెనకాల పరిగెత్తి దేవుణ్ణి వదిలేసి కదులితే లోకం 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 లోకం, ధనము, ఆస్తి, ఇళ్ళు, వాకిళ్ళు, అవి ఇవి అని వీటి కోసం సమయాన్ని వెచ్చించి లోకం వెనకాల పడి పరిగెత్తి దేవుడు నీ కోసం రాసి ఉంచిన జీవితం ఏంటో నీవు నేను గుర్తెరగకుండా బ్రతుకుతే రేపటి దినాన మనము లోకమంతా సంపాదించుకున్నా రేపటి దినాన దేవుడు ఏమంటాడంటే అయ్యో పిచ్చివాడా అంటాడు. అయ్యో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే నీవు సంపాదించినవన్నీ ఎవరివవుతాయి? పరిగెడుతున్నావు లోకం వెనకాలబడి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, అది కావాలి, ఇది కావాలి అని పరిగెడుతున్నావు. నువ్వు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో అవి నీ వెనకాల పరిగెత్తి రావు. సో ద బెస్ట్ లైఫ్, ఈ భూమి మీద అత్యంత ఉత్తమమైన జీవితం ఏంటయ్యా అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని ఉద్దేశములను ప్రకారం నేను మీరు బ్రతకటమే. మీకు ఒక విషయాన్ని చెప్తాను వినండి. మోషే అనే ఆయన బైబిల్లో ఉన్నాడు. రాణి గారి ఇంట్లో కుమారుడిగా పెరుగుతున్నాడు. రాత్రంతా చక్కటి ఏసీ గదులు, అంటే అప్పుడు ఏసీ లేవనుకోండి, అంత చల్లటి అనుకూలమైనటువంటి పరిస్థితులు. తెల్లవారుజామున లేస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారు. ఎందుకంటే ఫరో ఇంట్లో, రాజుగారి కుమార్తె ఇంట్లో ఉన్నవాడు. సకల విద్యా ప్రావీణ్యతలు ఉన్నాయి. నా అంత తెలివిగల్లోడు ఎవడు అని ఛాలెంజ్ చేయగలడు. అలాంటి విద్యా జ్ఞానము మోషేకుంది. కానీ ఒక సత్యం చెప్పమంటారండి, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఒక సత్యాన్ని గ్రహించాడు. ఏంటి ఆ సత్యం గ్రహించాడు అంటే, దేవుడు నాతో లేకుండా, దేవుని ఉద్దేశమును నేను నెరవేర్చకుండా, దేవుని చిత్త ప్రకారము నేను బ్రతకకుండా, ఐగుప్తు రాజగృహములో రాణి గారి కుమారుడను అని అనిపించుకోవడం కంటే ఇదంతా వదిలేసి క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప భాగ్యం. ఈ రోజుల్లో దేవుణ్ణి చాలామంది ఎందుకు నమ్ముకుంటున్నారంటే రాజగృహాలుగా లేకపోతే ఏదేదో పొందుకోవడానికి. కానీ ఆనాడు దేవుని కోసం వాళ్ళు చేసింది ఏంటంటే అన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎందుకు ఎంచుకున్నాడు మోషే. హీ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని ఒక రోజున గుర్తెరిగాడు మోషే. ఏంటి ఆ చిత్తం అంటే, దేవుడు లేకుండా నేను రాణిగారి కుమారుణ్ణని చెప్పి ఆ ఇంట్లో రాజరికంగా బ్రతకడం కంటే కూడా దేవుని చిత్తము ఏంటో ఆ దేవుని చిత్త ప్రకారం నేను వెళ్ళి 40 ఏళ్ళ అరణ్యములోనైనా పర్వాలేదు. అందుకనే ఈ రోజున మనం మోషే గురించి మాట్లాడుకుంటున్నాం. రాణిగారింట్లో, రాజుగారింట్లో ఒక వ్యక్తిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా పెరిగితే ఎన్నో రాజరికాలు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని కావాలని కోరుకున్నాడు. ఈ రోజున దేవుని నమ్మిన అనేక మంది వారి కులస్తులు వెలేస్తున్నా, కొంతమంది మా ఆస్తుల్లో నీకు పాలిభాగం లేదన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కూడా వదిలేసి ఎందుకు ప్రభువు కోసం వస్తున్నారు అంటే వాళ్ళు దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించారు. నామకార్థ క్రైస్తవ జీవితంలో ఎవరైనా ఉంటే ఆ గ్రహింపు నీకు లేకపోతే ఆ గ్రహింపు నీకు రావాలి. కొంతమంది వారి కులస్తులను యేసు ప్రభువుని నమ్ముకుంటే వెలేస్తాం, మా వాటిల్లో నీకు పాలిభాగం లేదు అన్నా కూడా వారు ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నారు అని అంటే వీటన్నిటికంటే కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి రక్షణ పొందడం గొప్ప భాగ్యమని, దేవుని చిత్తములో ఉండడం భాగ్యమని ఎంచుకున్నారు గనక, ఆ గ్రహింపు వారికి వచ్చింది గనక ఈ లోకములో ఉన్న వాటికంటే నేను క్రీస్తును కలిగి ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా క్రైస్తవ జీవితం ఏదో రొటీన్గా ఆనవాయితీగా కొనసాగిపోతుందా? ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, మోషే తన జీవితంలో వాటన్నిటిని విడిచిపెట్టాడు. దేవుని చిత్తము కొరకు తన జీవితంలో ఒక గొప్ప త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడు. నయోమి తనకున్న దేశాన్ని వదిలిపెట్టి ఇంకేదో పొందుకుందామని పక్క దేశానికి పోయి అన్నీ పోగొట్టుకుంది. కానీ అక్కడ కోడలుగా మారిన రూతు ఆమె అన్నీ ఉన్న దేశంలో ఉండడం కాదు, నా అత్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. అందరికి తెలుసు కదా, చెప్పండి ఏమందండి, నీ దేవుడే, నీవెక్కడుంటే నేను
సో కారణం ఏంటంటే తనకు దేవుని చిత్తం తెలిసింది, దేవుని చిత్తాన్ని తాను గ్రహించింది. దేవుని చిత్తాన్ని తాను గ్రహించి దైవ చిత్త ప్రకారం వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకుంది ఆమె. ఈ రోజున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అందుకనే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడుతుంది, దేవుడు ఆయన గర్భములో ఉండగానే ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు తన చిత్తం కొరకు సిద్ధపరిచాడు. సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు సౌలు దేవుని చిత్తాన్ని ఎరుగక భయంకరమైనటువంటి ఏమంటారు మతోన్మాదిగా సౌలు బ్రతుకుతూ వచ్చాడు. కానీ ఒక రోజున దమస్కుకు వెళ్ళే దారిలో దేవుడు సౌలును దర్శించాడు. సౌలును దేవుడు దర్శించినప్పుడు ఆ రోజున సౌలు వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉండగా కళ్ళన్నీ పుసులు కట్టేస్తుంటే అననీయాని దేవుడు పంపించాడు. సౌలా, నీ పట్ల దేవుని చిత్తం ఇది. ఏంటయ్యా నా పట్ల నీ చిత్తం? నీవు ఎన్ని శ్రమలు పొందాలో నేను నీకు చెప్తాను, నీవు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తాను అనంటే సౌలు వచ్చేసాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చేసాడు. అందుకని బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంది, దేవునికి నీ కొరకైన ఉద్దేశములు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఈరోజు ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఎవరో చెప్పినట్టు నువ్వు బ్రతకడం నీకు ఉత్తమమైంది కాదు, నీకు నచ్చినట్టుగా నీవు బ్రతకడం నీకు మంచిది కాదు. దేవుని చిత్తం ఏమై ఉందో దానిని గుర్తెరిగి దాని ప్రకారము నీవు నేను జీవించటమో ఈ భూమి మీద అన్నిటికంటే ఉత్తమమైన జీవితం. నీకు నచ్చినట్టుగా నీవు నేను బ్రతికామా, ఒక రోజున దెబ్బతింటాం. ఎవరికో నచ్చినట్టుగా నీవు నేను బతికామా, ఒక రోజున చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను కొని తెచ్చుకుంటాం. ఒక రోజున దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అసలు దేవుడు నీ కోసం నా కోసం రాసుంచింది ఒకటి, నిన్ను నన్ను చేసిన ఉద్దేశం ఒకటి. అందుకనే దావీదు ఏమంటాడంటే దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి? నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. విలియం కేరీ అనే దైవజనుడు ఉండేవాడు, భారతదేశానికి వచ్చాడు. 1793వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి విలియం కేరీ అనే ఆయన వచ్చినప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి మూఢాచారాలు భారతదేశంలో ఉన్నాయి. ఆ సమయంలో విలియం కేరీ భారతదేశంలోనికి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు సువార్త చెప్పనీయలేదు. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక బాగా సువార్త కానీ అసలు విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సువార్త చెప్పనీయలేదు. క్రైస్తవ మిషనరీలు వచ్చి సువార్త చెప్పారు కానీ బ్రిటిష్ వాళ్ళు చెప్పనీయలేదు. సో క్రైస్తవ మిషనరీలు వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. సో ఈ విలియం కేరీ భారతదేశానికి వచ్చి దేవుని కొరకు అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు తన భార్య అసలు సహకరించలేదు. కానీ ఈయనకు అర్థమయ్యేది ఇది నా పట్ల దేవుని చిత్తం అని. విలియం కేరీ తన జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఎన్ని కష్టాలో. ఒక టైంలో భార్య చనిపోయింది, ఒక సమయంలో పిల్లలు చనిపోయారు, ఒక సమయంలో తాను ఎంతో కష్టపడి తర్జుమా చేసిన బైబిల్ ప్రతులన్నీ కూడా కాలిపోయాయి. అసలు ఎవ్వరు కూడా తన పనిని ఇష్టపడట్లేదు కదా, వ్యతిరేకస్తులు ఎక్కువైపోయారు. ఒక టైంలో అసలు నువ్వు ఎక్కడో నీ దేశంలో ఉన్న సుఖ సౌఖ్యాలన్నీ వదిలేసి, అక్కడున్నటువంటి మంచి ఉద్యోగాలు వదిలేసి, అన్నీ వదిలేసి ఈ దేశానికి వచ్చావు. ఇక్కడ ఎండ, ఇక్కడ ఆహారం పడదు నీకు, వాతావరణం పడదు నీకు. పోతే వీళ్ళు ఏమైనా నీకు సహకరిస్తున్నారా? నువ్వు వీళ్ళ పట్ల ఇంత ప్రేమ కలుగు చేస్తుంటే వాళ్ళు ఏమైనా నువ్వు చూపిన ప్రేమలో కొంచెం ప్రేమైనా చూపిస్తున్నారా? వాళ్ళు అసలు లేదే వాళ్ళకి. ఎందుకు ఇలాంటప్పుడు వీళ్ళ మధ్యలో నువ్వు ఇంత పరిచర్య చేయడం? ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళ మధ్యలో, ఇలాగా తిరుగుబాటు కలిగిన వాళ్ళ మధ్యలో, ఇలాగ నిన్నే చంపాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ మధ్యలో, నీకే తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ మధ్యలో ఎందుకు పరిచర్య? వాళ్ళకి వదిలేసి మళ్ళీ తిరిగి నీ దేశానికి వెళ్ళిపోతే బ్రహ్మాండంగా రాజులాగా బతకగలవు కదా అనే ఆలోచనలు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని సేవలో వెళ్తున్నప్పుడు దేవుని సేవకునికి లేక దేవుని సేవకురాలికి చాలాసార్లు వారు సంఘము ఎడల చూపిన ప్రేమకు వారు తిరిగి పొందుకునేటువంటి పరిస్థితులు చూసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పమంటారండి మీకు, ఒక సత్యం ఏంటి అంటే, ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని చిత్తమును నెరవేర్చుటయే నాకు సంతోషం అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విలియం కేరీ తన జీవితాల్లో దేవుని చిత్తమును నెరవేర్చుటకు తీర్మానించుకున్నాడు. అంతే. ఎన్ని వ్యాధులు వచ్చాయో, ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్నోసార్లు మరణాలు సంభవించాయి, ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎన్నోసార్లు కష్టపడిన కష్టమంతా ఒక్కసారిగా బుగ్గిపాలైపోయింది. కానీ చిత్రమైన సంగతి ఏంటంటే,
విలియం కేరీకి ఎన్నోసార్లు తిరిగి వెళ్ళిపోవాలి అనేటువంటి తలంపులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఆయన దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా ఎరిగినవాడు. నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ పట్ల కూడా దేవుని చిత్తం ఏంటో నీకు దేవుడు తెలియచేస్తూ ఉంటాడు, దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. సో ఈ భూమి మీద నీవు నేను జీవించగలిగిన ఉత్తమమైన జీవితం ఏంటంటే, నీ పొట్టకూటి కోసం 24 గంటలు పరుగులెత్తి ఇంకేదో ఎవరి కోసమో పాకులాడేటువంటి జీవితం కాదు. అవన్నీ అవసరమే, కానీ అది రెండవది. నీవు నేను కలిగి ఉండవలసినటువంటి ఉత్తమమైన జీవితం మనకు ఎలా దొరుకుతుంది అంటే, దేవా నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. దేవుని చిత్తాన్ని ఎరిగాడు మోషే, అందుకనే ఉత్తమమైన వ్యక్తిగా అట్ లాస్ట్ చివరికి మోషే జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎంచబడ్డాడు. దైవజనుల జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్న జీవితం మనకు కనపడుతుంది. దేవుని చిత్తం నెరవేర్చుటయే సంతోషంగా భావించిన జీవితం దైవజనుల జీవితాల్లో మనకు కనిపిస్తుంది. నీ జీవితంలో కూడా అదే కనపడాలి. నేను దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నాను అనే నిశ్చయత నీలో నాలో కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం జీవించటం అన్నిటికంటే ఉత్తమమైన జీవితం. అందరూ చెప్పాలండి, ఎట్లా బ్రతకడం ఉత్తమమైన జీవితం? దేవుని నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేసుకోవడం కాదు, ఎవరికో ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. కొంతమంది అంటారు నీ కోసమే బతుకుతున్నా అంటారు. కొంతమందిని చూసి ఏమంటారండి, వాళ్ళ ఆయన్ని చూసి అంటది నీ కోసమే బతుకుతున్నానయ్యా అంటది. ఆయన అంటాడు నేను మాత్రం నీ కోసమే బతుకుతున్నా. ఈ వదిలేయాలి, ఈ భాష వదిలేయాలి మనం దేవుని బిడ్డలో. నా పిల్లల కోసమే బతుకుతున్నానండి నేను అంటారు. ఈ భాష వదిలేయాలి. ఈ భాష లోకపు భాష. నువ్వు నేను బతకాల్సింది నీ పిల్లల కోసం కాదు, నీ భార్య కోసం కాదు, నీ భర్త కోసం కాదు. నువ్వు నేను బతకాల్సింది ఎవరి కోసం? దేవుని కోసం. నువ్వు నేను బతుకుతే అందరినీ బతికిస్తాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భాష వదిలేయాలి. ఏ భాష? నీకోసమే బతుకుతున్నా అన్నట్టుగా. ఒకవేళ అబ్రహాము కనుక ఇస్సాకును చూసి, ఇస్సాకా నాకు లేక 100 సంవత్సరాలకు పుట్టేవరా, నీకోసమే బతుకుతున్నాను అంటే, ఇప్పుడు ఇస్సాకుని బలిపీఠం మీద పెడితే ఇస్సాకుతో పాటు ఎవరు కూడా బలిపీఠం మీదకి వెళ్ళాలి? చెప్పండి, ఎవరు వెళ్ళాలి? అర్థమవుతుందని చెప్పేది. ఎవరు వెళ్ళాలి? అబ్రహాం వెళ్ళాలి. అబ్రహాము కుమారుని కొరకు కాదు, ఎవరి కొరకు జీవిస్తున్నాడు? దేవుని కొరకు. కనుక అబ్రహామును అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. నేను కూడా నా భార్య కోసమేం బతకట్లేదు, బయట ఉండి కూర్చొని ఉంటుంది. నా పిల్లల కోసం కూడా నేనేం బతకట్లేదు. నేను ఎవరి కోసం బ్రతకాలి? వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా నా కోసం బ్రతకాల్సిన అవసరం లేదు, దేవుని కోసం. మేము దేవుని కొరకు బ్రతుకుతే దేవుని చిత్త ప్రకారం దేవుడు నిన్ను, నన్ను, మనలను ఆయన కృపలో లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస దేవుని చిత్తము నెరవేర్చటం మనకు సంతోషముగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చటే. అందుకోసం ద బెస్ట్ లైఫ్, అందరికంటే శ్రేష్టమైన జీవిత ఉదాహరణ ఎవరు తెలుసా అండి? ఎవరు తెలుసా? ఒక ఆయన ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆ వాక్యం ఇంకా లోపలికి వెళ్ళడానికి నాకు సమయం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం జననం నుండి మరణం వరకు తండ్రి చిత్తము చొప్పున కాకుండా వేరేది ఏది ఆయన చేయలేదు. ఫైనల్గా సిలువ వేయబడేటప్పుడు కూడా ఒక మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇది నా నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి చిత్తం అంటే ఇష్టం అంతే, అదేదో పెద్ద మర్మంతో కూడిన మాట ఏం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడం కాదు. ఎవరికి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతుకుతే అది మన జీవితం అంతటికి ఉత్తమమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఉదాహరణకు అర్థం అవడానికి చెప్తాను ఒక్క మాట. ఆ మాట ఏంటంటే, ఒక ఎగ్జామినేషన్లో ఒక పరీక్ష పెట్టారు. ఒక 100 మంది విద్యార్థులు కూర్చున్నారు. అందరికీ ఆయన చెప్పాడు, ఇలాగ పరీక్ష రాయండి, ఈ ప్రశ్నకు జవాబు రాయండి అని. ఒకడు సినిమా స్టోరీ రాశాడు, ఒకడు ఇంట్లో స్టోరీ రాశాడు. ఎందుకంటే తెలియక
చదవక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాశాడండి? ఒకళ్ళు సినిమా స్టోరీ రాశారు, ఏదో ఒకటి రాస్తేనైనా 2 మార్కులైనా వేస్తాడని చెప్పి ఆన్సర్లు రాయకుండా ఏదేదో రాశారు. ఒక ఆయన మాత్రం 2 పేపర్లే రాశాడు, ఖచ్చితమైన ఆన్సర్ రాశాడు. ఇంకొక ఆయన 10 ఎడిషనల్ తీసుకొని 10 కాగితాలు రాశాడు, చెత్త అంతా రాసి పెట్టాడు. ఇప్పుడు ఈ పరీక్ష నిర్వాహకుడు లాస్ట్కి పరీక్షలన్నీ పేపర్లన్నీ దిద్దుతాడు. ఎవరికి వేస్తాడు మార్కులు బాబు? ఎవరికి వేస్తాడు? మంచిగా రాసినవాడికి. మరి 10 పేపర్లు రాశాడు కాబట్టి మంచిగా రాసినట్ట కాదు. పరీక్షకు తగ్గ జవాబు, పరీక్షకు నిర్దేశించిన జవాబు 2 కాగితాల్లో రాసినా ఆయనకి మంచి మార్కులు పడతాయి. పరీక్షకు తగ్గ జవాబు కాకుండా ఆన్సర్ రాలేదు కానీ రాయాలి కదని చెప్పి 10 పేపర్లు రాసిన మార్కులు పడతాయండి? చెప్పండి, పడతాయా? పడవు. నువ్వు నేను 100 కాగితాలు రాయగలిగినంత బతికినా రేపటి దినాన నేను నువ్వు ప్రభు ముందు నిలబడి, అరే బాబు నువ్వు నేను, అరే విజయ్ కుమార్, నేను అనుకున్నట్టుగా నీ బ్రతికిన దాంట్లో 100 కాగితాలు నువ్వు భూమి మీద రాసుకుంటావేమో కానీ నేను అనుకున్నట్టు నువ్వు బతికిన బ్రతుకు అంతా 2 పేపర్లు కూడా లేదు, నీకు ఇన్ని మార్కులే అని రేపు దేవుడు నిన్ను నన్ను అంటే మన పరిస్థితి ఏంటి? దేవుని చిత్త ప్రకారం జీవించిన దానికే రేపటి దినాన దేవుని మెప్పు నీకు నాకు రేపటి దినాన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు బ్రతికిన బ్రతుకుకి దేవుని దగ్గర మెప్పు ఉండదండి. ఎవరో ఇష్టం వచ్చినట్టు బ్రతికిన దానికి దేవుని దగ్గర నాకు మార్కులు ఉండవు. 0 వేసి పక్కన చెత్త కాగితంలో పడేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఇది మీకు అర్థమవుతే ధన్యులు అవుతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతే బాగా రాశాడని చెప్పి 100 కాగితాలు రాసినట్టు 50 కాగితాలు రాసినట్టు వీళ్ళకి అసూయ పుట్టేటట్టు ఇంకొక ఎడిషనల్ అన్నట్టుగా నువ్వు రాసేదంతా చెత్త. నీ జీవితంలో అక్కడ చూసి ఇక్కడ చూసి సినిమాలు చూసి సీరియళ్ళు చూసి వీళ్ళని చూసి ఇంకొకళ్ళు చూసి పోటీ పడి జీవితంలో ఏయో సమకూర్చుకొని ఏదో బ్రతికేసి అబ్బో ఎంత బాగా బ్రతికాడని కాగితాలు పుట్టలు రాయగలిగినంత బ్రతుకు మనం బ్రతికిన రేపటి దినాన దేవుని దగ్గర మార్కులు వీటన్నిటికీ ఉండవు. దేవుని చిత్త ప్రకారం జీవించిన దానికే రేపటి దినాన దేవుని దగ్గర నాకైనా నీకైనా తేడా లేదు. నాకైనా నీకైనా వాక్యం ఒకటే, తేడా లేదు అందులో ఏమి. నాకైనా మీకైనా దేవుని చిత్త ప్రకారం జీవించిన జీవితానికి రేపటి దినాన దేవుని దగ్గర మెప్పు దొరుకుతుంది. అందుకనే ఈ భూమి మీద మనుషుడు జీవించగలిగిన 100కు 100 మార్కులు పొందగలిగిన శ్రేష్టమైన జీవితం ఏంటయ్యా అంటే దేవుని చిత్తమును ఎరుగుట, ఆ దేవుని చిత్త ప్రకారము జీవించుట. అందుకనే దావీదు అంటాడు కీర్తనల్లో, దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు నేర్పుము. 143వ కీర్తన 11లో నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి పరీక్షకు విద్యార్థులు సిద్ధపడ్డట్టుగా నా జీవితం నీ జీవితం దేవుని రాక కొరకు సిద్ధపడాలి. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి. మనమందరం మన ప్రతి దినము ప్రతి జీవితం మన జీవిత ప్రతి క్రియలు కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటే రేపటి దినాన నేను ప్రభు ముందుకెళ్ళినప్పుడు, నువ్వు ప్రభు ముందుకెళ్ళినప్పుడు తలదించుకోవాల్సిన అవసరం రాదు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే స్వరం దేవుని నుంచి ఆ మెప్పు మనం వింటే చాలు, మన జీవితం ధన్యమవుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవితం అంతటికీ పరమార్థం బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక్క మాట ప్రభు నోట నుంచి నీ గురించి నా గురించి వస్తే చాలు, జీవితానికి 100 మార్కులు పడ్డట్టే. అందుకోసం నీవు ప్రయాసపడాలి. ఇంకా ప్రభు మన ముందు ఎంతో జీవితాన్ని ఉంచాడు. మొదటిది కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెల్లించాలి. మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము. రెండవదిగా దేవుని చిత్త ప్రకారము మనం జీవించటమే నాకైనా మీకైనా ఈ భూమి మీద అత్యంత ఉత్తమమైన జీవితం. అందుకు మనకు పరిపూర్ణమైన మాదిరి యేసు ప్రభు. అలాగనే ఇంకా చాలామంది భక్తులను కూడా మీరు చూడండి, వాళ్ళందరూ దేవుని చిత్తము చొప్పున బ్రతికిన వారే మనకు మాదిరులుగా మన ముందు కనపడతారు. చివరిగా మరొక తలంపును కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. చివరిది 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. ఒక వయస్సు దాటిన తర్వాత, ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత సహజంగా వచ్చే మాట ఏంటంటే, నా శరీరంలో ఇంకా శక్తి లేదు,
నాకు ఇంకా బలము లేదు, ఇంకా నేనేం చేయలేనేమో అనేటువంటి ఒక సహజమైన స్వభావం ఈ మానవ తత్వంలో మనకి వస్తుంది. అయ్యో, నేను యవన కాలం ఉన్నప్పుడు అంత బలంగా ఇప్పుడు లేను, అంత శక్తి లేదు, కాబట్టి అంతసేపు నేను అంత బాగా బ్రతకలేనేమో, కాబట్టి ఇప్పుడు నా జీవితం ఇంకొకరి మీద ఆధారపడడం, లేకపోతే నా జీవితం ఇంకా జీవితం అంతా జీవించేశాను అనేటువంటి భావము మన జీవితాల్లో ఒక వయసు దాటిన తర్వాత సహజంగా, ఒక పెద్ద వయసు వచ్చినప్పుడు సహజంగా కలుగుద్ది, సహజంగా వస్తుంది. ఎందుకంటే అది సహజంగా అంతా కలుగుతున్నటువంటి పరిస్థితి కనుక. కానీ ఈ రోజున నేను చదువుతున్న బైబిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి కొంతమంది జీవితాన్ని చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఒక వయసు దాటిన తర్వాత అమ్మో ఇంకా మా వయసు అయిపోయింది, ఇంకా మేమేం చేయలేము అనుకున్న సమయంలోనే, అలాంటి సమయంలోనే బైబిల్లో 100కి ఎక్కువ మందిని, అనగా మోర్ దాన్ 70-80% దేవుడు వాడుకున్న వారందరినీ ఆ వయసులోనే దేవుడు బలంగా వాడుకున్నాడు. ఉదాహరణకి మీరు మోషే జీవితాన్ని చూడండి. 40 సంవత్సరాలు అయిపోయాయి, తర్వాత 40 సంవత్సరాలు ఒక రకమైన ట్రైనింగ్. కానీ 80 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడండి. చివరిగా 4 మాటలు చెప్పి ముగిస్తున్నాను, వినండి. 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. మోషే 120 సంవత్సరాల్లో 80 సంవత్సరాల తర్వాత మోషే జీవితంలో దేవుడు ఒక గొప్ప నాయకునిగా దేవుడు తనను తాను మోషే జీవితం ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు మాస్కులు తీసి చెప్పొచ్చు, లేకపోతే మాస్కులు ఉండైనా చెప్పొచ్చు, ఇది ఒక అడ్డం అయిపోయింది మనకి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 80 సంవత్సరాల తర్వాత. 80 సంవత్సరాల లోపు జరగనంత అసాధారణమైన కార్యాలు ఎప్పుడు జరిగాయి మోషే జీవితంలో? 80 సంవత్సరాల తర్వాత, 80, 81, 82, 85 అలా 120 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం పాయలైంది కానీ, మారా మధురమైంది కానీ, ఆకాశం నుంచి మన్నా రావటం కానీ, అమాలేకీలపై విజయం పొందడం కానీ, ఇంకా వాటెవర్ మీరు ఏదైనా చూడండి మోషే జీవితంలో జరిగిన అనేకమైన అసాధారణమైన కార్యాలన్నీ కూడా పెద్ద వయసు వచ్చినాక దేవుడు చేశాడు. అంటే ఈ రోజు వయసును బట్టి 80 సంవత్సరాల తర్వాత మోషే జీవితంలో 80 సంవత్సరాల తర్వాత దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. అబ్రహాము జీవితాన్ని చూడండి. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికితే 100 సంవత్సరాల తర్వాత అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన ప్రత్యక్షతలు చాలా అసాధారణమైనవి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు జీవితంలోనికి మనం వస్తే 110 సంవత్సరాలు యోసేపు జీవించాడు. యోసేపు 110 సంవత్సరాల్లో 110వ సంవత్సరం ఆ వయసులో అసలు దేవుణ్ణి పోలినట్టుగా యోసేపు తన సహోదరులకు కనపడ్డాడు. ఆ సమయంలో ఏమంటాడు తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయంలో అనుకుంటాను, ఏమంటాడంటే, వాళ్ళ సహోదరులందరూ యోసేపు ముందుకు వస్తే, మీరు నాకు ఎంతో కీడు చేశారు, కానీ మీరు నాకు చేసిన కీడు నా మేలుకే అయ్యిందయ్యా, నేను ఈ రోజున రాజస్థానంలో ఉన్నాను అని చెప్పి తనకు కీడు చేసిన వారిని అందరినీ ఆ యోసేపు క్షమించి వాళ్ళకు ఆహారం ఇచ్చి వాళ్ళకు ఒక గొప్ప స్థితిని యోసేపు కలుగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్మోస్ట్ చాలా పెద్ద వయసు వచ్చినప్పుడు, అది యవనస్తుడిగా ఉన్నప్పుడే యోసేపును కొట్టి, బాలుడిగా ఉన్నప్పుడే యోసేపుని కొట్టి వెళ్ళగొట్టేశారు. కానీ యోసేపు చాలా పెద్దవాడైన తర్వాత అప్పుడు యోసేపు జీవితంలోంచి ఏం కనబడుతుందంటే, దైవ స్వరూప్యం తమ్ముళ్ళకి సహోదరులకు కనబడుతుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, యోసేపును కొట్టిన వాళ్ళందరికీ ఆ పెద్ద వయసులో ఒక గొప్ప దైవ సంపూర్ణత కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కనబడుతుందండి? దైవ సంపూర్ణత. యెహోషువ జీవితాన్ని మీరు చూడండి. యోసేపు ఎన్ని సంవత్సరాలు, యెహోషువ కూడా అన్ని సంవత్సరాలు, 110 సంవత్సరాలు. యెహోషువ జీవితాన్ని మీరు చూస్తే తన దాదాపు లైఫ్లో సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఉందో, అంటే మొదటి దశ కంటే కూడా రెండవ దశలో యెహోషువ జీవితం ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు జరిగించాడు. దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగించాడు యెహోషువ జీవితం ద్వారా. ఒక బలమైన యోధునిగా యెహోషువ అంటాడు. నిజంగా దేవుని కొరకు నిలబడిన ఒక గొప్ప దైవజనునిగా యెహోషువ జీవితాన్ని మనం చూస్తాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు జీవితాన్ని మీరు చూడండి. తన జీవితంలో కానీ, తర్వాత యోహాను జీవితంలో కానీ, యోహాను జీవితంలో కూడా మీరు చూస్తే, యోహాను జీవితంలో చాలా అద్భుతమైనటువంటి,
యోహాను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో బైబిల్లో రాసి లేదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే సుమారు 83 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వరకు యోహాను జీవించి ఉంటాడని. యోహాను సువార్త కానీ యోహాను పత్రికలు కానీ రాసిన ఆయన 85 సంవత్సరాల వయసులో, అంటే ఆ సెకండ్ ఆఫ్ లైఫ్లో యోసేపు జీవితాన్ని మీరు చూస్తే, యోహాను జీవితాన్ని మీరు చూస్తే, యోహానుకు కలిగిన ప్రత్యక్షతలు ఎంత గొప్పవో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథాన్ని చూడండి, మనం తలబోయేటట్టు చదివినా మనకు అర్థం కాదు, అంత గొప్ప ప్రత్యక్షతలు ఎక్కడున్నాయండి. ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన ప్రకటన, పద్మాస ద్వీపంలో దేవుడిచ్చిన దర్శనాలు. ఆ వయసులో దేవుడు ఎంత గొప్ప దర్శనాలు ఇచ్చాడు, ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. యోహాను పత్రికల్లోనికి రండి, ప్రేమను గురించి ఎంత అద్భుతమైనటువంటి మాటలు యోహాను పత్రికల్లో భక్తుడైన యోహాను రాస్తాడు. ఇవన్నీ ఎప్పుడు రాశాడో తెలుసా మీకు? పెద్ద వయసు వచ్చిన తర్వాత. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా మందిని గురించి చెప్పవచ్చు. ఇవి నేను లాస్ట్ తలంపులో ఇంతమందిని మీకు ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, ఒక అపోహ తీసేయటానికి. ఏంటి ఆ అపోహ అంటే, నేను పెద్ద వయసు వచ్చిన తర్వాత అమ్మో నేను ఇంకేం చేయలేను అనే కాదు. నీవు పెద్ద వయసు వచ్చిన తర్వాత అమ్మో నేను ఇంకేం చేయలేను అనేటువంటిది కాదు. అది లోకరీత్యా, శరీర రీత్యా అది కొంత వాస్తవమే అయ్యుండొచ్చు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఆత్మీయ దృష్ట్యా పెద్ద వయసులో దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడు చేసిన అసాధారణ కార్యాలు, వారి ప్రార్థనల ద్వారా కానీ, వారికి ఇచ్చిన దర్శనాల ద్వారా కానీ, వారి ఆశీర్వాదాల ద్వారా కానీ, వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి విషయాలు అసాధారణమైనవి. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉన్నారో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు, నేను అనగా మీరు ప్రతి ఒక్కరూ ఆ పెద్ద వయసు పెరిగే కొద్దీ మనమందరం దేవుని ఉన్నతమైన ప్రణాళికలో మరింతగా ఉన్నాం. మునుపటి సంవత్సరములన్నిటికంటే కూడా మరింత గొప్ప ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక 3 తలంపులు నేను మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటిది, మనము దేవునికి ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. రెండవది, భూమి మీద జీవించగలిగిన జీవితంలో ఉత్తమమైన జీవితం ఏంటది? దేవుని చిత్త ప్రకారమో జీవించడమే. మూడవ తలంపు ఏంటంటే, నీ వయసు పెద్దదైపోతుంటే నీవు శరీర సంబంధంగా బలహీనుడు అవ్వచ్చేమో కానీ ఆత్మీయముగా దేవుడు మహా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకు ఎంతోమంది జీవితాల గురించి నేను ఈ రోజున వాళ్ళ వయసుతో సహా చెప్పి ఒక 5గురికి మాత్రం చెప్పి నేను మీ ముందు ఉంచాను. ఇంకా బైబిల్ మీరు చదవండి, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. దేవుడు సమర్థుడు. బాలుల ద్వారా, చిన్న బిడ్డల ద్వారా, ఈ చిన్న ఆమె అనుకున్న వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వీళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు అనుకున్న వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నీవు నేను అనుకునే దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు మనం ఎంచినట్టుగా ఎంచే దేవుడు కాదు. ఆయన కార్యాలు అసాధారణమైనవి, గట్టిగా వయసుతో సంబంధము లేనివి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి అనాలోచనలు, అలాంటి అపోహలు మన జీవితాల నుంచి తొలగించుకోవాలి. దానికి ఆధారం దేవుని వాక్యమే. ఈ రోజున ఒక్క నిమిషం నేను దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను. దానికి ముందు ఒక్క నిమిషం నీవు నేను మనందరం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ప్రతి నిత్యము సంవత్సరములన్నిట్లో నీ దయను మా పట్ల చూపించి దయా కిరీటముగా మీరు మా ఎడల ఉంచారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మా జీవితాలు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మేము నీకు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం. నా జీవితంలో కానీ, నా కుటుంబ జీవితాల్లో కానీ, మా కుటుంబాలలో కానీ, ఇక్కడున్న సంఘముగా ఉంటున్న మా అందరి కుటుంబాల్లో నీ కృప లేకపోతే ఒక క్షణమైనా మేము బ్రతకలేం. మా అందరి ఎడల మేమందరం ఈ రోజున సజీవులముగా ఉన్నాము అంటే, నేను స్తుతించగలుగుతున్నామంటే ఈ భయంకరమైన పాండమిక్ సమయాల్లో కావచ్చు, లేకపోతే లోకం వెళ్తున్న తీరు కావచ్చు. ఇలాంటి సందర్భాలలో మేము నీ మందిరంలోనికి రాగలిగి నిన్ను ఆరాధించగలుగుతున్నాము అంటే మా గొప్పతనం కాదు, ఏదో మా మంచితనం కాదు, మేము గర్వించడానికి ఏమీ లేదు. నీ కృప తప్ప, నీ దయ తప్ప, నీ సహాయము తప్ప, నీ మంచితనము తప్ప వేరొకటి లేదయ్యా. ఒక్క నిమిషం కృతజ్ఞతలు చెప్పగలవా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలరా? అందరము కళ్ళు మూసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పగలరా? రెండవదిగా, ఉత్తమమైన జీవితం ఏంటి?
నా సొంత జీవితాన్ని నేను జీవించటం కాదు, ఎవరికో నచ్చినట్టు నేను బతకటం కాదు. దేవుని చిత్త ప్రకారం మనం బ్రతుకుతేనే అది ఆ జీవితం ఎంతకాలమైనా దానికి రేపటి దినాన 100 మార్కులు ఉంటాయి. నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి రేపటి దినాన దేవుని దగ్గరికి నేను వెళ్తే దేవుడు నా జీవిత కాగితాలను చుట్టి పక్కన పడేయొచ్చు. దేవుని చిత్త ప్రకారం లేకపోతే మన జీవితానికి రేపటి దినాన దేవుని ముందు నిలబడితే మార్కులు ఉండవు. భూమి మీద మనం అబ్బో అనుకున్న గొప్ప సంగతులు రేపటి దినాన దేవుని దగ్గరికి మన కోసం దేవుడు మనము ఆయన ఎదుట నిలబడ్డప్పుడు అయ్యో అనుకునే దుస్థితిలోనికి మనం రాకూడదు. అందుకనే దేవా 118 కీర్తనలో దావీదు అన్నట్టుగా, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పండి. నేను, నా కుటుంబము, నా జీవితం నీ చిత్తానుసారంగా, అందుకోసం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, క్రమంగా మందిరానికి రావాలి, దైవజనుల యొక్క సూచనల ప్రకారం మనం బ్రతకాలి. దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉంటాం. మూడవదిగా, దేవుడు వాడుకోవడానికి వయస్సుతో నిమిత్తం లేదు. శరీరం ఒక వయసులో చిన్నగా ఉండొచ్చు, శరీరం ఒక వయసు వచ్చేసరికి బలహీనం అవ్వచ్చు. కానీ శరీర బలముతో ఆత్మ కార్యాలకు సంబంధం లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ రెలం. అది సంపూర్ణంగా దేవునిలో వేరొక గొప్ప కార్యం. అబ్రహాము 175 సంవత్సరాలు బతుకుతే, మోషే 120 సంవత్సరాల ఆ చివరి సంవత్సరాల్లో, లేకపోతే ఆ సెకండ్ హాఫ్ లైఫ్లో యెహోషువ కావచ్చు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్లకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, వాళ్లకు దేవుడిచ్చిన దర్శనాలు, వాళ్ళ ద్వారా దేవుడు చేసిన కార్యాలు, వాళ్ళ ద్వారా దేవుడు జరిగించిన అసాధారణమైన కార్యాలు లేఖనాల్లో ఎన్నో రాయబడ్డాయి. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని కార్యాలు ఎంత గొప్పవి. ప్రభువా, నేను మీ కొరకు, నీ కొరకు, యేసయ్యా నీ నిమిత్తమే నేను జీవించడానికి నాకు సహాయం చేయమని మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ఆ పిమ్మట మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ 3 దినాల ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో ఈ దినాన మేము నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి, నీ వాక్యములో ఉన్నటువంటి కొన్ని సత్యాలను, కొన్ని తలంపులను మేము ధ్యానించడానికి తండ్రి ఈ దినాన మా ముందు మీరు ఉంచినందుకు నీకు వందనాలు. దేవా, నీ సేవకులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. గత సంవత్సరాలన్నీ కాపాడారు, నీకు వందనాలు. అలాగని నీ సేవకుని మీ సేవకు ప్రతిష్ఠించుకున్నారు, నీకు వందనాలు. ఈ దినాన తండ్రి ఇక్కడున్న సంఘానికి మేమందరము నీ లేఖనాల్లో కొన్ని మాటలు మేము వింటున్నాం. మేము దేని విషయంలోనూ అతిశయపడక నీ మంచితనాన్ని, నీ దయను మాకు కిరీటంగా ధరింపచేసినందుకు మాకు ఘనత నీ దయే. మేము ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది నీ కృపే. అందును బట్టి, నీ కృపను బట్టి మా ఎడల దయ చూపుతున్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా, మా ఎడల మీరు కలిగి ఉన్న తలంపులను బట్టి, మీ ఆలోచనలను బట్టి నీకు వందనాలు. మీ చిత్త ప్రకారం, మీ తలంపుల ప్రకారం మేము బ్రతకడానికి సహాయం చేయండి. మూడవదిగా, మా వయసుతోనో, మా శక్తితోనో, మా బలముతోనో సంబంధం లేకుండా మా సమర్పణను మీరు చూసి, మా యొక్క జీవితాన్ని మీరు చూసి, ఏ వయసులో ఉన్న వారినైనా అత్యంత బలముగా నీవు వాడుకోగలిగిన శక్తి గల దేవుడు. అలాగే మీరు రుజువు పరుస్తూ ఉన్నారు నేటికి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ లేఖనాలు తండ్రి ధ్యానించిన నాకు, అలాగనే ఈ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ వాక్యం వారి జీవితాల్లో ప్రయోజనకరంగా ఉండునట్లుగా దీవించి బలపరిచి ఆశీర్వదించమని మా ముందున్న కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.